భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దని, కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అందించడంతో పాటు సహజ మరణానికి 5 లక్షలు ఇవ్వాలని, సిఎస్సి హెల్త్ టెస్టులను రద్దు చేయాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంగూరి రాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ నెల 30న జరిగే తహసీల్దార్ కార్యాలయాల ధర్నాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మిక సంఘం నల్గొండ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు కంచి కేశవులు అధ్యక్షతన సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం, ప్రజాపాలన అందిస్తామని, అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు నిధులు దుర్వినియోగం అవుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులకు బోర్డు ద్వారా అమలవుతున్న ప్రమాద మరణం, సహజ మరణం, శాశ్వత పాక్షిక అంగవైకల్యం లాంటి స్కీములను జీవో నెంబర్ 12 ద్వారా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తూ 346,36 లక్షల క్రెడిట్ యాక్సిస్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎర్కో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం కార్మికులకు అన్యాయం చేయడమేనని, ఇదేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు. సిఎస్సి హెల్త్ కేర్ టెస్టులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు మాత్రం ఇవ్వాల్సిన నష్టపరిహారాలు వేల సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరించే తీరిక ప్రభుత్వానికి, అధికారులకు లేదని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిర్మాణ రంగ కార్మికులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని, గడువు దాటిన 13 లక్షల కార్డులను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఔట రవీందర్, జిల్లా నాయకులు బి దయానంద్, పోలి సత్యనారాయణ, వరికుప్పల ముత్యాలు, మంద రాజు, బొల్లెద్దు సైదులు, యాదయ్య, ఏరుపుల జ్యోతి, ఆర్ శ్రీదేవి, బొంగరాల వెంకటయ్య, నాగయ్య, కె ధనలక్ష్మి, సాగర్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, రాబోయే కాలంలో చేసేటువంటి కార్యాచరణ గురించి ఈ సమావేశం కార్యాచరణ ప్లాన్ చేస్తుంది. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి భవన నిర్మాణ కార్మికులు సమస్యలు పరిష్కరించడంలో గత తెలంగాణ ప్రభుత్వం కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సమస్యల్ని పరిష్కరించకపోగా వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా దుబారా చేస్తున్నటువంటి స్థితి ఉంది. ప్రధానంగా ఈరోజు వెల్ఫేర్ బోర్డులో అమలవుతున్నటువంటి 3 రకాల స్కీముల్ని ఇలా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు, దీనివల్ల ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు నిధుల్ని 346 కోట్ల రూపాయల్లో ఒక 140 కోట్ల రూపాయలే ఇప్పటివరకు ఖర్చు పెట్టారు. సుమారు 200 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ మిగుల్చుకుంది. అంతేకాదు సిఎస్సి సంస్థకి హెల్త్ టెస్టులు చేయాలని చెప్పేసి ఒక సంస్థకి ఇచ్చారు. ఆ సంస్థ సుమారు 750 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు పెట్టారు. అంటే ఇది కార్మికులకు ఉపయోగం లేనటువంటి టెస్టుల పేరుతోని, ఇన్సూరెన్స్ల పేరుతోని నిధులన్నీ కూడా దుబారా చేస్తున్నారు. కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ సకాలంలో ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. అనేక జిల్లాల్లో ఇలా పెండింగ్ క్లెయిమ్స్ ఉన్నాయి. ఈ పెండింగ్ క్లెయిమ్స్ను నిధులు విడుదల చేయకుండా దుబారా చేస్తున్నటువంటి స్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వకుండా కార్మికుల కోసమే ఖర్చు పెట్టాలని ప్రధాన డిమాండ్తో ఈ పోరాటాన్ని నిర్వహిస్తున్నాం. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ నల్గొండ జిల్లా కమిటీ సమావేశం సిఐటియు జిల్లా కార్యాలయంలో జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో నల్గొండ జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద చర్చించి ఒక పోరాట కార్యాచరణను రూపొందించబోతూ ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి నిధుల్ని కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయకుండా సిఎస్సి హెల్త్ టెస్టుల పేరుతోటి, లేదంటే ప్రమాద బీమా, న్యాచురల్ డెత్, అంగవైకల్యం చెందినటువంటి స్కీముల్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పడం పేరుతోటి ఈరోజు ఆ డబ్బులన్నింటినీ కాజేసేటువంటి పని చేస్తుంది. దీన్ని మా యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా ఈరోజు రెన్యువల్ చేసే దగ్గర, తర్వాత క్లెయిములు అందించే దగ్గర, కొత్త కార్డులు రిజిస్ట్రేషన్ చేసే దగ్గర కూడా చిన్న సాంకేతిక సమస్యలతోటి ఈరోజు కార్మికుల్ని ఈ సంక్షేమ పథకాలకు దూరం చేసేటువంటి చర్యల్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఈ అన్ని సమస్యల్ని పరిష్కారం చేయాలని, పెండింగ్ క్లెయిములు కూడా వెంటనే ఇవ్వాలని, పైరోకారుల జోక్యాన్ని నివారించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు 30వ తారీఖున జరిగేటువంటి
ఎంఆర్ఓ ఆఫీసు ముందు ధర్నాల్లో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. తెలంగాణ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. దీంట్లో అనేక నిర్ణయాలు చేసుకొని భవిష్యత్తు కర్తవ్యాల ద్వారా నల్గొండ జిల్లాలో నిర్మాణ రంగ కార్మికుల సమస్యల మీద పోరాడడం కోసం ఈ యొక్క జిల్లా కమిటీ సమావేశం ఆ రకమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా నల్గొండ పట్టణంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులకు సంబంధించింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న జిల్లా లేబర్ అధికారులు కానీ వాటిని క్లైముల్ని సరైన టైంలో ఇవ్వడంలో చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్న పరిస్థితి, జాప్యం జరుగుతున్నది. అనేక సంవత్సరాలుగా ఏదైనా క్లైమ్ పెడితే 3-4 సంవత్సరాల వరకు అక్కడే పెండింగ్ పెట్టుకొని ఈ పేరు తప్పుంది ఆ పేరు తప్పుందని చెప్పేసి అధికారుల చుట్టూ తిప్పడం జరుగుతుంది. 2వ జిల్లా మహాసభ జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వెల్ఫేర్ బోర్డు సమస్య మన జిల్లాలో కాదు మన రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ జరుగుతుంది. బోర్డు నుంచి క్లైములు ఇచ్చినప్పుడు వేరే రకంగా ఉండేది. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలకు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చి కోట్ల రూపాయలు వాళ్ళ జేబుల్లో పెట్టి వాళ్ళ కాడ దోషులు బట్టి అడుక్కునే పరిస్థితి వచ్చింది. అట్లా కాకుండా డెత్ క్లైములు మొత్తం మన బోర్డు నుంచే యథావిధిగా పాత పద్ధతిలోనే ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.